చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్ 1. చిత్రపురిలో సినీ పే గద్దలు అంటే పెద్ద గద్దల పేద కార్మికుల భూమిపై వాలిన రాబంధువులు 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభం జరుగుతున్న తదంగంపై రేవంత్ సర్కార్ దృష్టి 250కి పైగా జరిగిన ఇండ్ల నిర్మాణం రో హౌస్లు కూల్చివేతకు ప్రభుత్వ నిర్ణయం గత ప్రభుత్వ పెద్దల ఘన కార్యం ప్రభుత్వ జీవోల ఉల్లంఘన కార్మికులకు చెందాల్సిన భూమిల్లో నిర్మాతలకు భాగం కార్మికుల స్థలాలను వదలని అక్రమార్కులు తెలంగాణ కార్మికులకు అన్యాయం చేస్తున్న అవకాశవాదులు సినీ పెద్దల దోపిడీకి అరికట్టేందుకు చర్యలు త్వరలో కార్మికులకు అందనున్న శుభవార్తలు కార్మికుల స్థలాల కొందరు నిర్మాతల వశం ఇప్పటికే నేలమట్టం కావాల్సిన కట్టడాలు మళ్ళీ రంగంలోకి సినీ పెద్దలు కూల్చివేతలకు అడ్డంకులు గత ప్రభుత్వం పెద్దల ఘనకార్యం దోపిడీ దారిన దూరిన నిర్మాతల సంఘం చితికిపోయిన కార్మికుల పాలిట శాపం యథేచ్ఛగా నిర్మాతలు ఆక్రమణ. ఇప్పుడు ఈ చిత్రపురి లేవట్టు కార్మికులకు ఏదైతే సినీ కార్మికులు కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. దీని మీద రేవంత్ అన్న పెద్ద ఎమోషనల్. ఫస్ట్ నేను రేవంత్ అన్న సూపర్ అని సపోర్ట్ కొట్టినా 2-3 సార్లు. అట్లీస్ట్ బీదర్లోకి ఏదో చేస్తున్నావు అని అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి నయా పైసా చేయడు. ఇది మీరు రాసి పెట్టుకోరు, నయా పైసా చేయడు. అప్పుడు ఎన్నికటికి కూడా నేను ఎనర్జీ ట్రేడింగ్ మీద దిగిండు, 60,000 కోట్ల బకాయిలు శ్వేతపత్రం అడిగిండు, ఇప్పటికైతే 6 కొట్టిండు అని చెప్పిన. ఆ 6 నోబాల్ కాబట్టి ఏదో బ్యాట్ దింపాడు, గాల్లో అడ్డిముడి దాకింది, పోయింది అది. ఇగో ఇప్పుడు కూడా గదే చేస్తాడు, అది ఏం లేదు. ఇది కేవలం నేను అవినీతి మీద పోరాడుతున్నా అని చెప్పి బట్టగాల్సి మీదేసుడు తప్ప ఇంకేముండదు. మసిబూసి మనని ఏమంటారు అవలబనాంచుడు తప్ప ఇంకేముండదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదంటే మన ప్రతిపక్ష నాయకుడిగా మనం ఏం చేసినాం, ప్రతిపక్ష నాయకుడిలాగా మనం ఏం చేసినాం, అది మనకు అప్పుడు సోయి లేకుండే. ఒక్కనాడన్నా మాట్లాడలే. సరే మాట్లాడిన టాపిక్లు ఏంటంటే ఇలా రంజిత్ రెడ్డిని కలుపుకున్నాడు లోపలికి, పర్మిషన్లు దానికి అప్పచెప్తారో మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు దానికి పర్మిషన్ల కోసం మనోడు ఇడికిపోయిండు. ధరణి దరిద్రం ఏమన్నా చేసిండా రేవంత్ అన్న? చేయలే. ఇప్పుడు ఈ కార్మికులకు ఏదో పెద్ద న్యాయం చేస్తానన్నాడు. ఇది రెచ్చగొట్టేది ఆయననే ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత కార్మికుల వైపు తిప్పుకుంటుంది ఆయననే ఉంటుంది. వాళ్ళతోని ఇంటింటికి తిరిగిపించి ఓట్లు వేయించుకుంది ఈయననే ఉంటుంది. మళ్ళీ వేయించుకున్న తర్వాత బుల్డోజర్ పెట్టాడు, ఏం పెట్టాడు, కోట్లు ఉంది కదా నేనేం చేయాలా అని చెప్తాడు. జియో నంబర్ 46 కూడా గట్లనే అయింది. బీఆర్ఎస్ చేసిన అవకతవకలను నేను చూసుకుంటానన్నాడు. చూసుకున్న తర్వాత పోయిండు, అలా ఇంటింటికి తిప్పిన తర్వాత అలా ఎడ్డోళ్ళని చేసిన తర్వాత ఇప్పుడు ఎటకేలకు చూస్తే కోట్లు ఉంది కదా చూసుకుందాం, ఇప్పుడు చేస్తే వాళ్ళకేమవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఎవరి మీద యాక్షన్ తీసుకోదు. ఇంకేమనంటే ఇప్పుడు 300 గజాలలో ఇల్లు కట్టుకుందాం అనుకునేటోడు 200 గజాలలో కట్టుకుంటాడు. ఎందుకంటే ఈ గద్దలు వచ్చి ఆ 100 గజాలు పోగేసి వీళ్ళు కొంచెం జాగేసుకున్నాడు బిల్డింగ్ కట్టుకోనికి ప్రయత్నం చేస్తారు. ఇది చిత్రగుప్తు చెప్తున్న భవిష్యవాణి. ఇవాళ మీరు చూసిరు ఫ్రెండ్స్, ఇవాళ మీరు సాక్షులైనరు దేనికి? రాకేష్ మోహన్ డోబ్రియాల్ మనం మాట్లాడినామా లేదా, మనం తీసుకున్నామా లేదా, కథనం తీసుకుంటే ఏడదాకా పోయిందో మనం అందరం చూసినాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కదిలే విధంగా మనం ప్రయత్నాలు ఎట్లున్నాయో మీరు చూసినారు. కేంద్రంలో కూడా ఎవరెవరిని కదిలిపియాలో వాళ్ళందరినీ కదిలిపించింది చిత్రగుప్త్, యాక్షన్ తీసుకునేటట్టు చేసింది. ఇవాళ తనే క్షమాపణ చెప్పే పరిస్థితికి తీసుకొచ్చింది. సువోమోటోగా కూడా కేసు యాక్సెప్ట్ చేసింది ఇవాళ. అంటే మా పోరాటంలో ఎంత నిజాయితీ ఉందో మీరు చూడండి. మా గురించి మేము చెప్పుకున్నట్టు కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఫస్ట్ గ్రహించుండ్రి, సాక్షులు కండ్రి. వీళ్ళేం యాక్షన్ తీసుకోరు. పాపం వీళ్ళు ఏదో పెద్దగా రాసిరు నేటి దాత్రిలో, కానీ అది ఏముండదు ఆడ. తర్వాత ఏమైంది రాబోయానంటే కేల్ ఖతం దుకాణం బాగా. పెద్ద మెగాస్టారీనా ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు ఈ మన ఏమంటారు వీళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసి కొత్త పాట తెలుగు పాటలు పాడతలేరు. వీళ్ళు హిత్తలక్క రిపేడి మావా అని చెప్పి కర్ణాటక పాటలు పాడుతున్నారు. మనకు అర్థం కాదు కదా వీళ్ళు ఏం మాట్లాడతారు. ఇది మాట్లాడే లోపల ఆ వీణ మ్యూజిక్ ఉంటుంది చూడు, ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతారు చూడు, ఇట్లా తిప్పుతారు పోతారు.
మనమంతా రీల్స్ చేసుకొని బతకాలి జిందగీ అంతా. అందుకనే చెప్తున్నా, ఉగాది రోజు సంకల్పం తీసుకొని 35 to 38% భారతీయ జనతా పార్టీ, బోలో భారత్ మాతాకి జై. ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్, కేవలం కొన్ని సమాధానాలు మీకు చిత్రగుప్తుల దొరుకుతాయి. ఇష్యూ ఏందని అంటే మనం మన సంకల్పాన్ని గట్టిగా చేసుకోవాలి. షో ఇప్పుడే అయిపోదు ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్. ఇవాళ చెప్పినాం మేము ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం చిత్రగుప్తనని. సాంగ్ ఎట్లుందో మీ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ షో అయిపోయిన తర్వాత సాంగ్ కూడా సపరేట్గా అప్లోడ్ చేస్తుంది మా టీం. మన ఛానల్ చిత్రగుప్త్ మళ్ళొకసారి తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్.